బిగ్ బాస్ టాపిక్ వస్తే అన్న ఒక మాయల మరాఠీ 2-in-1 గేమ్ నాకు ఐఎమ్ నాట్ ఏ రోజు నేను గంట ఫాలో అవుతాను, కానీ వారానికి ఒకసారి ఏం జరుగుతుందని మా వాళ్ళని అడిగినప్పుడు ఓకే చెప్పే మాటలు, నాగార్జున గారు ఆ డాన్సర్ అయితే ఏందంట పెద్ద తోప అని ఇట్లా అన్నట్టుగా వచ్చినాయి. అవును. అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనిపించింది, ఎలా వెళ్ళావు? అంటే ఒకటన్నా, బిగ్ బాస్ అవకాశం నాకు వాళ్ళే ఫోన్ చేశారు. నేను ఎండమోల్ షైన్ ఇండియాలో నీతోనే డాన్స్ చేసా, విన్ అయ్యాను. విన్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వారం రోజుల్లో బిగ్ బాస్ చేస్తావా సందీప్ అని అడిగారు. చేస్తా అని చెప్పా. ఎందుకంటే నాకు ఐ వాంట్ షో మీ నాకు రియల్ క్యారెక్టర్ సందీప్ అంటే డాన్స్ షోల్లో ఏకి పాడేస్తాడు, ఎవరిని పడితే అంటే తిట్టి పాడేస్తాడు, ఇలా ఉంది. కానీ అసలు సందీప్ అంటే రియల్ క్యారెక్టర్ అది కాదు. సందీప్ ఈజ్ అ వెరీ కూల్ పర్సన్, వెరీ నార్మల్, చాలా అందరితో చాలా కలిసిపోయే మనిషిని నేను. అలా ఉండే వ్యక్తిని కొన్ని షోస్ వల్ల సందీప్ అగ్రెసివ్, సందీప్ ఇచ్చి పడేస్తాడు, ఇలా అయిపోయింది. సో నేనేంటో చూపించుకోవడానికి జనాలకి లోపలికి వెళ్ళానన్న, బిగ్ బాస్ లోపలికి. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత దట్ ఈజ్ మీ, సందీప్ ఇలానే ఉంటాడు. గేమ్ పరంగా చిన్న ఫౌల్ గేమ్స్ అయినాయి అన్న, అది బిగ్ బాస్ పెట్టే ట్రిక్కీ గేమ్స్లో చిన్న ఫౌల్స్ అవుతాయి, ఫౌల్స్ అయినాయి, చేశాను, ఐ యాక్సెప్ట్, తప్పు అయిపోయింది, క్షమించండి దానికి. కానీ ఇలా ఒక వైపు తీసుకొని గేమ్ ఆడాడు, ఫాల్స్ గేమ్ ఆడాడు. ఫౌల్స్? అవును, ఫాల్స్ గేమ్, ఫౌల్స్ కాదు, ఫాల్స్ గేమ్. ఓకే. అంటే ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ ట్రిక్కీ, అంటే ఒక శకుని లాగా ఒక పథకం ప్రకారం అయ్యో బాబాయ్ ఆడాడని వచ్చినప్పుడు, అవన్నీ మీకు తెలిసినప్పుడు నేను నిజంగా అలా చేశానా లేదని నీకు నువ్వు ప్రశ్న వేసుకున్నావా? అన్న ఒకటన్నా, బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఒక స్ట్రాటజీ, వీళ్ళందరినీ ఇట్లా స్ట్రాటజీ చేసి ఇటువైపు టర్న్ చేసేసుకోవాలి, లేకపోతే వీళ్ళందరితో మైండ్ గేమ్ ఆడేయాలని అయితే నేనైతే చేయలేదన్న. సందీప్ నార్మల్గా ఎట్లా ఉంటాడో అట్లనే ఉన్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ 2 షేడ్స్ హౌస్లో, ఒక్కలాగే ఉన్నా, ఒక్కలాగే బయటకు వచ్చా. ఫాల్స్ గేమ్ అన్నారు కదా, ఫాల్స్ గేమ్ విషయంలో నేను ఫౌల్ ఆడాను తప్ప ఫాల్స్ ఆడలే ఎక్కడ, అంటే అబద్ధం ఆడి చేయలేదు ఏ గేమ్ కూడా, నిజాయితీగా ఆడానన్న. 8 వారాల్లో ద బిగ్గెస్ట్, ద టఫెస్ట్ టాస్క్ నేను ఆడి గెలిచా నిజాయితీగా. ఓకే, అయితే ఇప్పటి వరకు కూడా ఎంతోమంది డాన్సర్స్ వెళ్ళారు నీ ముందు బిగ్ బాస్ వెళ్ళారు. అవును, ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళారు? బాబా భాస్కర్ వెళ్ళారు, నటరాజ్ మాస్టర్ వెళ్ళారు, రాజశేఖర్ మాస్టర్ వెళ్ళారు, ముగ్గురు అన్న, యానీ, నలుగురు. వీళ్ళల్లో మీకంటే ఎక్కువ టైపు ఉంది బాబా భాస్కర్ ఏమో అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, బట్ నేనైతే 60 రోజులు సుమారు ఉన్నా. అంటే బాబా భాస్కర్ దాదాపు టాప్ 5లో ఉన్నాడు. టాప్ 5లో ఉన్నారా? ఓకే, అయితే మేబీ అయ్యి ఉండొచ్చు. అంటే నేను చూసినప్పుడు అప్పుడు నేను ఫాలో అయ్యాను, అందుకని నాకు తెలుసు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఉన్నారు నాకు తెలుసు. ఓకే, నాకు మీరు బిగ్ బాస్ వెళ్ళక ముందు అన్న వెళ్ళే అవకాశం ఉండింది, వెళ్తే చెప్తాను, ఒక 5 వారాలు ఉంటే చాలన్నా అన్న, నేనేంటో చూపించేస్తా అన్నారు, గుర్తుందా? గుర్తుందన్న. కానీ మీరు 8 వారాలు ఉన్నారు. అవును, ఈ 8 వారాల్లో కూడా నాగార్జున గారు ఏదో మీకు ఒకటి ఏదో ఉంటుందంట కదా బిగ్ బాస్ గేమ్లో, 8 మీకు నామినేషనే లేదంట కదా. 5 వీక్స్ ఇమ్యూనిటీతో ఉన్నానండి. 5 వీక్స్ అది బిగ్ బాస్ పెట్టింది. బిగ్ బాస్ పవరస్త్ర గెలిచా, ఫస్ట్ హౌస్ మేట్, ఫస్ట్ పవరస్త్ర గెలిచిన బిగ్ బాస్లో నేనే. అండ్ 5 వీక్స్ ఇమ్యూనిటీతో ఉన్నా. అండ్ ఆ తర్వాత నేను నామినేషన్స్లో లేను, 2 వీక్స్ లేను. 8th వీక్ నా మీద తేజ అనే వ్యక్తి, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఈ హౌస్లో చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, ఒకసారి జనాల్లోకి వెళ్తే ఓట్ బ్యాంక్ ఎలా ఉందో తెలుస్తుంది అని ఓటేశారు. సిల్లీ ఓట్, సిల్లీ నామినేషన్. నేను కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నానన్న. అంటే స్ట్రాంగ్, మీరు బయటకు వస్తారని అనుకోలేదు కదా? అస్సలు అనుకోలే, చాలా బిందాస్ ఉన్నానన్న, చాలా కూల్గా ఉన్నా. ఎందుకు బయటకు వస్తాను నేను హౌస్లో అందరితో మంచిగా ఉన్నానన్న. ఎక్కడ 3 వ్యక్తుల మధ్యలో వెళ్ళి గొడవ పెట్టలేదు, ఎవరినో వచ్చి నాకు చెప్పినా కూడా నేను దాన్ని తీసుకోలేదు. నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడా. అలా అని మరి టాస్క్లో కూడా పర్ఫెక్ట్గా ఆడా, అన్ని టాస్క్లు కూడా. కానీ అప్పటి వరకు అందరూ లేడీసే వెళ్ళిపోవటం వల్ల 7 వీక్స్ వరుసగా ఏదో ఒక వారం ఏదో ఒక లేడీ వెళ్ళిపోవటం వల్ల 8th వీక్లో సందీప్కి బొక్కబడిందా అనుకోవచ్చా? అనుకోవచ్చు, చెప్పలేము. అది కూడా 100% కరెక్ట్. 8 వీక్స్ నామినేషన్లో లేకపోవడం. ఇప్పుడు ఎవ్రీ వీక్ సందీప్ నామినేషన్లో ఉన్నాడు బయటకు వచ్చేస్తాడు, సందీప్ నామినేషన్లో ఉన్నాడు బయటకు వచ్చేస్తాడు అని ఒక వచ్చిందనుకోండి, జనాలు అలవాటు పడతారు. నాదేమైంది, 8వ వారం ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చా, సందీప్ ఉండడు అనుకుంటారు జనాలు. వచ్చినోడికి సడన్గా ఓట్ బ్యాంక్ ఆల్ ఆఫ్ సడన్ రాదు. కరెక్ట్, రాదు. ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా వస్తుంది? రాదు. అది ఏదో నామినేషన్లో ఉన్నా కూడా సేవ్ అయిపోయి ఉండేవాడు ఏమో, అయిపోయేవాడిని.
మీకు అసలు 5 వారాల ఇమ్యూనిటీ లేకపోయినా మీరు ఇప్పటికి కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండేవాళ్ళే. అదే అన్న, నాకు అది చిన్న మైనస్ అయింది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానన్న, అంటే నా పరంగా బిగ్ బాస్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నా. సందీప్ అనేవాడు ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. ఎట్లా? ఫస్ట్ 8 weeks వితౌట్ నామినేషన్, టోటల్ ఆల్ లాంగ్వేజెస్లో వితౌట్ నామినేషన్ లేనివాడు సందీప్ ఒక్కడే. 8 weeks ఎవ్వరు లేరు. సో దిస్ ఇస్ మై హిస్టరీ. ఫస్ట్ పవర్ హస్త్రా, ఫస్ట్ హౌస్మేట్, ఇట్లా కొన్ని ఒక చిన్న రికార్డ్, చిన్నదే, ఏదో పెద్ద గిన్నిస్ వరల్డ్ కాదు, బట్ బిగ్ బాస్లో ఒక చిన్న రికార్డు గుర్తింపు తెచ్చుకున్నాను నేను. కానీ ఈ బిగ్ బాస్ రికార్డు వల్ల 8 ఏళ్ళు 56 రోజుల లోపల ఉండటం వల్ల ఎన్ని ఈవెంట్స్ మిస్ అయి ఉంటాయి. అవునండి. కానీ దానివల్ల విపరీతమైన పేరు వచ్చింది, అవును. జనాల్లో ఒక గుర్తింపు వచ్చింది. అవును. వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా ఏ రేంజ్లో సంపాదించు? గుడ్ అన్న, బిగ్ బాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. నాకు మంచి డబ్బులు ఇచ్చారు, వెరీ గుడ్ ప్రొడక్షన్. ముఖ్యంగా ఎండమోల్ షైన్ ఇండియా వాళ్ళ ప్రొడక్షన్లో నేను ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బిగ్ బాస్లో ఉండడం, పర్టికులర్గా ఉల్టా పుల్టా సీజన్లో ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నాగ్ సార్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడే అవకాశం దక్కినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. లాట్ ఆఫ్ థింగ్స్ అన్న. ముఖ్యంగా ఇవన్నీ ఒక పక్కకు తీస్తే నాకు గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు, ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు నాకు. సో అది నాకు చాలా, నేను కాలేజ్ డేస్లో మిస్ అయ్యా, అప్పుడు చాలా స్ట్రగులింగ్లో ఉండేవాడిని. ఇప్పుడు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. వెరీ గుడ్. సో ఐఎమ్ సో హ్యాపీ. కానీ సందీప్, నేను ఇప్పుడు ఒక యాక్ట్ చేసి చూపిస్తాను. ఏంటో నా లైఫ్, మా అమ్మాయి, నాకు అమ్మాయిని చూడాలనిపిస్తుంది బిగ్ బాస్. మా అబ్బాయిని, అదే సారీ, మా అబ్బాయిని చూడాలనిపిస్తుంది. నీలో నువ్వే మదన పడతా మాట్లాడుకున్న సందీప్ నువ్వేనా? అవును. అప్పుడు మరి వద్దు వెళ్ళిపోతాను ఈ హౌస్లో నుంచి అనుకున్న సందీప్ మళ్ళీ ఎందుకు వెళ్తాడు? ఒకటన్నా ఏంటంటే 8 వారాలన్నా ఊపిరి పీల్చుకున్నావా? కష్టపడి ఆడానన్నా. ఆడినప్పుడు లాస్ట్ 3 వారాలు క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి డిజర్వ్ అన్డిజర్వ్, అర్హత అనర్హత అని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళు బయటికి లాగేశారు లాస్ట్ మినిట్లో. ఇప్పుడు లాస్ట్ సెకండ్లో నన్ను బయటికి లాగేశారు. అప్పుడు బాధ అనిపిస్తుంది కదా, చెప్పుకోవడానికి ఫ్యామిలీ లేదు. సో నేను, నా ఫ్యామిలీ గుర్తొచ్చింది అప్పుడు. నేను నా ఫ్యామిలీతో మాట్లాడుకున్నా. నీ ఎంత చేసినా కూడా. కానీ ఒకసారి నువ్వు ఎలా మాట్లాడుకున్నావు ఒకసారి చూపిస్తావు నాకు. ఎందుకంటే నేను అది చూసి నేను అమ్మో నిజంగా మనోడు సైకిక్ చాలా బాధపడుతున్నాడు ఏంటనుకుని అని అనుకున్నా. సార్ చెప్పది ఏం లేదన్నా, ఇట్లా కూర్చున్నా ఎదురుగుంటా మీలాగే ఇప్పుడు ఎలా కూర్చున్నా అలా బోలే అన్న డీలక్స్ రూమ్లో కూర్చున్నాను. నేను మైక్ ఇలా పట్టుకుని, బిగ్ బాస్ ఇంకా నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతాను ప్లీజ్, ఇక నేను ఆడలేను, నాకు నా ఫ్యామిలీ గుర్తొస్తున్నారు, లేకన్ ఐ మిస్సింగ్ యూరా, స్కూల్కి వెళ్తున్నావా, బాగా చదువుకుంటున్నావా, టైంకి భోజనం చేస్తున్నావా, డాడీ వచ్చేస్తాడు నాన్న, జ్యోతి ఐఎమ్ సో సారీ, నేను చాలా మిస్ అవుతున్నాను, చాలా గుర్తొస్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్. ఇలా అంటే ఒక మనిషితో ఎదురుగుంటా ఉన్నట్టే మాట్లాడుకుంటాం మేము అక్కడ. ఒక వేరేకి వెళ్ళిపోతుంది అన్న మైండ్. ఎందుకు? ఫస్ట్ వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా వెళ్తాము, పోను మనకి తగిలే ఎదురు దెబ్బలు, మనకి తగిలే. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న బయట ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో సినిమా ఇస్తానని లాస్ట్ మినిట్ వరకు తీసుకొచ్చి నన్ను అవకాశం వదిలేశారు నాకు. నేను ఇంటికి వెళ్ళి నా వైఫ్కి చెప్పుకొని బాధపడతా, షేరింగ్ అయిపోతుంది అక్కడ నా బాధ. కానీ అక్కడ షేరింగ్ ఏమి ఉండదు. కరెక్ట్. ఎమోషనల్గా నీకు నువ్వే సర్ది చెప్పుకోవాలి అంతే. అదే ఆ గంట 2-3 గంటలు అలా ఉంటుందన్న. కాకపోతే ఇక్కడ ఫుడ్ పెట్టే గొప్ప లైఫ్ అంటే కలర్ఫుల్గా ఉండే జైలేమో బిగ్ బాస్ అంటే. కలర్ఫుల్గా ఉంటుంది అంతా. అంతే మీరు అన్నట్టు